బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో రచ్చ జరిగింది. గోషమహల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతరావు లేకుండా ఎలా సమీక్ష నిర్వహిస్తారని కార్పొరేటర్లు నేతలు హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి మల్లురవిని నిలదీశారు. సమస్యలు ఉంటే చెప్పాలని, అనవసరంగా అరిచి గొడవ చేయొద్దని మల్లురవి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఫిర్యాదులపై కమిటీ చర్చించింది. చదివి డైరెక్ట్ తీసుకోమంటారా, చదివి ఆగిపోమంటారా? గాంధీ భవన్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో రచ్చ జరిగింది. గోషమహల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతరావు లేకుండా ఎలా సమీక్ష నిర్వహిస్తారని కార్పొరేటర్లు నేతలు హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి మల్లురవిని నిలదీశారు. సమస్యలు ఉంటే చెప్పాలని, అనవసరంగా అరిచి గొడవ చేయొద్దని మల్లురవి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల ఫిర్యాదులపై కమిటీ చర్చించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. విద్య, ఈ రోజు గాంధీ భవన్ లో ఏదైతే హైదరాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశం అయితే కొనసాగింది, ఈ సమావేశం మొత్తం గందరగోళంతో రసాబసగా ముగిసింది. ఎందుకంటే అసలు హైదరాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కు చెందిన డిసిసి మోత రోహిత్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఎదుగుదల, పార్టీ బలోపేతం పైన ఓట్ల పైన ఏదైతే మొత్తానికి ఆ షెడ్యూల్ మార్పులు చేర్పుల పైన ప్రక్రియ పైన వాళ్ళు ప్రధానంగా చర్చించే అంశాలపైన గాంధీ భవన్ లో ప్రధానంగా ఈ పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఇది పూర్తిగా కొనసాగలేదు, రసాబసతో ముగిసింది. ఎందుకంటే గోషమాల్లో గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే కంటెస్టెడ్ గా పోటీ చేసిన మాజీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ సునీతారావు ముదిరాజు ఈ రోజు హాజరు కాకపోవడంతో తను లేకుండా పార్లమెంటరీ స్థాయి సమావేశం ఎలా నిర్వహిస్తారు అని చెప్పేసి హైదరాబాద్ కు చెందిన కార్పొరేటర్లు అనేక మంది కార్యకర్తలు మల్లురవిని హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా ఉన్న మల్లురవిని నిలదీశారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. తను ఈ సమావేశానికి హాజరు కాకపోవడానికి మేమేం చేస్తాం, తను పార్టీకి దూరంగా ఉన్నప్పుడు మేము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అంటూ మల్లురవి మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉంది సునీతారావు కాకుండా ఎలా ఈ సమావేశం కొనసాగిస్తారు అని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మల్లురవితో ఏకంగా వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఇది కొంత గందరగోళానికి దారి తీయడంతో మల్లురవి వెంటనే సమావేశాన్ని వాయిదా వేసిన పరిస్థితి మనం స్థాయి సమావేశం హైదరాబాద్ కు చెందిన సమావేశం కొనసాగింది. ఆ రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశం కొనసాగని పరిస్థితి. అంటే మొత్తానికి పార్టీ సంస్థాగతంగా హైదరాబాద్ లో పార్టీ బలోపేతం పైన, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల పైన, మున్సిపాలిటీ ఎన్నికలున్న నేపథ్యంలో, జిహెచ్ఎంసీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపైన చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ సునీతారావు హాజరు కాకపోవడంతో దానిపైన సునీతారావు లేకుండా ఈ సమావేశం ఎలా కంటిన్యూ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో సమావేశం మాత్రం వాయిదా వేసుకున్న పరిస్థితి. ఇక మరోపక్క పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇది అయిపోయిన తర్వాత పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లురవి క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. దీంట్లో అంటే ప్రధానంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఝాన్సీ రెడ్డి పైన పాలకుర్తిలో ఒంటెత్తుపోకడకపోతున్నారు అంటూ వాళ్ళు కంప్లైంట్ చేశారు. హరికృష్ణ దాసు అనే ఇద్దరు వ్యక్తులు కంప్లైంట్ చేశారు. పార్టీ మమ్మల్ని గుర్తించడం లేదు, పార్టీ కలుపుకొని వెళ్ళడం లేదు అంటూ వాళ్ళు ఫిర్యాదు చేయడమే కాకుండా అలానే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి కూడా వాళ్ళ ఇరువురి పైన కొంతమంది పైన కంప్లైంట్ చేసింది. పాలకుర్తిలో కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడగొట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళు ఓడించారు అంటూ కొన్ని పార్టీ కార్యకలాపాల పనిచేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా తిరిగి ఫిర్యాదు ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఇరువురిని ఈ రోజు గాంధీ భవన్ కు పిలిచారు. గతంలో అనేక మార్లు ఇదే పాలకుర్తి గొడవ పైన సమావేశం అయినప్పటికీ ఆ రోజు క్లియర్ కాలేదు. దీంతో ఝాన్సీ రెడ్డిని నేరుగా ఈసారి యశస్విని రెడ్డిని హాజరు కావాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ అయితే పిలిచింది. ఈ రోజు యశస్విని రెడ్డి అందుబాటులో లేకపోవడంతో
ఝాన్సీ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మాత్రమే హాజరయ్యారు క్రమశిక్షణ కమిటీ ముందు. మల్లు రవి అదే అంశం పైన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఇరువురితో పూర్తి విత్ రికార్డ్ చేశారు. వాళ్ళ ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేయొద్దు, ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో కలుపుకొని వెళ్ళాలి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డితో పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కోసం పనిచేయాలి తప్ప ఝాన్సీ రెడ్డి కూడా కార్యకర్తల్ని గుర్తించాలి అంటూ ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరొక మారు యశస్విని రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు కనుక ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మరొక మారు భేటీ అయ్యి ఈ సమస్యలు సమసిపోయేలాగా క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నది. మొత్తానికి క్రమశిక్షణ కమిటీ మాత్రం ఈ రోజు ఝాన్సీ రెడ్డి హాజరుతో మల్లు రవి నేరుగా ఝాన్సీ రెడ్డితో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళపైన, మీ పైన కంప్లైంట్ వచ్చిన వాళ్ళపైన ఏంటి దాని పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే పార్టీ క్రమశిక్షణ చర్యలకు పూనుకుంటుందని, ఒక నిర్ణయానికి వస్తుందని మాత్రం తెలపడం జరిగింది. దీంతో గాంధీ భవన్ లో ఈ రోజు ప్రధానంగా మరోపక్క హైదరాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశం, మరోపక్క క్రమశిక్షణ కమిటీ సమావేశం రెండు అయితే ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన పరిస్థితి. పార్లమెంటరీ స్థాయి సమావేశం మాత్రం రసాబస గందరగోళంతో ముగిసింది. క్రమశిక్షణ కమిటీ మాత్రం మొత్తానికి మరొక మారు వాయిదా పడ్డ పరిస్థితి. యశస్విని రెడ్డి వచ్చిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది విద్య.